1000 గంటలు మన కోసం. రోజుకు 3 గంటలు, ఏడాదికి 41 రోజులు. ఈ 1000 గంటలు మన కోసం ఏంటిదంటే, ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఇది ఒక పెద్ద ప్రమాదం అయింది. పిల్లలు, పెద్దలు మొబైల్ ఫోన్‌లకి అడిక్ట్ అయ్యారు. రోజుకి 3-4 గంటలు ఒక మనిషి మొబైల్ స్క్రీన్‌ని ఆన్‌లో ఉంచి చూస్తాడు. అదే 3 గంటల్ని ఏదైనా నేర్చుకోవడానికో, విజ్ఞానం నేర్చుకోవడానికో, భాష నేర్చుకోవడానికో, స్కిల్ నేర్చుకోవడానికో ఉపయోగిస్తే జీవితాలు బాగుపడతాయి. ఇది కాకుండా రోజుకు 3 గంటల పాటు రీల్స్ చూడటం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి కేటాయిస్తే అది దేనికి ఉపయోగపడకపోగా ఆరోగ్యరీత్యా కూడా ప్రమాదకరమైన పరిస్థితులు పడుతుందని ఒక పరిశోధన. రోజుకు 3 గంటలంటే నెలకు 90 గంటలు 30 రోజులకి. అట్లా సంవత్సరానికి 1000 గంటల పాటు వృధాగా ఎందుకు ఉపయోగపడిన పని ప్రజలు చేస్తారట. దానికి సంబంధించి రోజుకు 1000 గంటలు మన కోసం కేటాయిస్తే ఏం చేయొచ్చు అనేది చెప్తున్నారు. కొందరు రీల్స్ చేయడంతో మరికొందరు చూడడంలో బిజీగా ఉంటారు. మొబైల్ తెరవడమే తర్వాయి గంటల పాటు అదే పని ఇక్కడ మనం కోల్పోతుంది తిరిగి రాని సమయాన్ని. అదే కాలాన్ని ఉపయోగించి ఎన్ని అద్భుతాలు చేయొచ్చో తెలుసా? అర్ధరాత్రుల వరకు మెలుగుతూ ఉంటూ అక్కరకరాని రీల్స్ చూస్తూ అటు ఆరోగ్యాన్ని ఇటు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలామంది లక్ష్యాలు, కలలు, భవిష్యత్తు అన్నీ క్రమంగా ఈ స్క్రీన్ వెనకే మాయం చేసుకుంటున్నారు. ఈ తరంలో చాలామందికి నాలెడ్జ్ అంటే వికీపీడియా, విద్యను అందించే ఛానల్లో, మాధ్యమాలో కాదు, తాత్కాలిక ఆనందం ఇచ్చే రీల్స్. అందులో ఇన్ఫ్లుయెన్సర్ల ఆహార్యంపై సమాచారం. మోటివేషన్ అంటే ఎలెన్ మాస్కో, సివి రమణో కాదు, ఇన్స్టాలో వైరల్ అయ్యే ఓ డ్యాన్సర్ రీల్స్ చేసే ఓ యువతి, ఆన్లైన్లో గేమింగు, లైవ్ స్ట్రీమింగ్ చేసే ఓ అనామకుడు. అసలు వాడు ఓడో కేర్ ఆఫ్ తెలవనోడు రీల్ చేస్తే చూస్తారు. ఒక ఇన్ఫ్లుయెన్సరు ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్న వ్యక్తులు ఏదైనా 4 ముక్కలు చెప్తే వినే పరిస్థితి లేదు ఈరోజు. తిక్కలు ఎగిరి వాళ్ళ రీల్స్ చూస్తున్నారు. వాళ్ళు ఏమిటికి ఎగురుతున్నారు, దేనికి డ్యాన్సా, పిచ్చి ఎగరటమా, పిచ్చెక్కి మాట్లాడుతున్నారా, పిచ్చెక్కి బిహేవ్ చేస్తున్నారా, తెలవని వీడియోలని పెట్టుకొని నవ్వుతున్నారు తప్ప నిజంగా మన జీవితాలను మార్చే వ్యక్తులు వాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు. ఇది చెప్తున్నారు. రోజుకు 3 గంటలు, ఏడాదికి 41 రోజులు మనం సగటున రోజుకు 3 గంటల పాటు ఫోన్లో రీల్స్ చేస్తూనో, వీడియోలు చూస్తూనో గడుపుతున్నాం అనుకుందాం. ఈ లెక్కన ఆ సమయం నెలకు 90 గంటలు, సంవత్సరానికి 1000కి పైగా గంటలు, అంటే దాదాపు 41 రోజుల సమయం. ఈ 1000 గంటల్లో మనం ఏం చేయగలమో తెలుసా? ఎన్నో నైపుణ్యాలు నేర్చుకోవచ్చట. 60-80 గంటల్లో ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగు, గ్రాఫిక్ డిజైను, వెబ్ డెవలప్మెంటు, కంటెంట్ రైటరు, డేటా అనాలిసిస్ ఈ కోర్సులతో ఉద్యోగం పొందవచ్చు. ప్రావీణ్యానికి పునాది మీరు రోజుకు 1 గంట సమయం కేటాయిస్తే చాలు. సంగీతం నేర్చుకోవచ్చు, కొత్తది ఏదైనా కొత్తగా భాష నేర్చుకోవచ్చు, కోడింగ్లో ప్రావీణ్యం పొందొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయట. కానీ మనం ఎంత చెప్పినా పిల్లలు, పెద్దలు ఇదే పరిస్థితి, మారే పరిస్థితి లేదు. రైట్, ఇగో ఇక్కడ చిన్న మార్పు చాలు. రోజులో 1 గంట మీ అభివృద్ధికి కేటాయించండి. మీ ఫోన్లో డిజిటల్ వెల్ బీయింగు లేదా స్క్రీన్ టైం ఫీచర్ యాక్టివేట్ చేయండి. ఒక్కరోజైనా నో రీల్స్ డే పాటించండి. రాత్రి పడుకునే ముందు ఫోన్కు బదులుగా పుస్తకాన్ని పట్టుకోండి. ఇది అద్భుతం. రాత్రి పడుకునే ముందు ఫోన్కు బదులుగా పుస్తకాన్ని పట్టుకుంటే జీవితాలు మారిపోతాయి. ఫోన్ వల్ల పిల్లలు చెడిపోతారు, పెద్దలు చెడిపోతారు. దాంట్లో ఉపయోగపడే కంటెంట్ ఉంటలే, ఉపయోగం లేని కంటెంటే ఎక్కువ ఉంది. ఎవడెవడో చిన్న రీల్ పెడతారు, అందులో తిక్కలు ఎగురుకుంటా, లేదంటే రీల్స్ ప్రమాదకరమైన రీల్స్ చేసుకుంటా, ట్రైన్కి ఎదురుపోవటం, ట్రైన్లోంచి బయటికి తలకాయలు పెట్టడం, ఈ చూస్తారు. వాడు దేనికి ఉపయోగపడదు. అదే గంటని మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికో, కొత్త స్కిల్ నేర్చుకోవడానికో, లేదా ఒక పుస్తకం చదవటానికో రోజుకు 1 గంట కేటాయిస్తే అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. ఇది పెద్ద సవాలైంది వాళ్ళ పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి. పిల్లల్ని మొబైల్ మానిపించటం, పెద్దల్ని కూడా మొబైల్ మానిపించటం. ఇది రోజుకు 1000 గంటలు మన కోసం కేటాయించుకుంటే చాలా అద్భుతాలు చేయొచ్చు. పుస్తకాలు చదవటం నేర్చుకోండి, పేపర్ చదవటం నేర్చుకోవాలి. ఫోన్ను పక్కన పెట్టే కార్యక్రమం అవసరమైతే దానికి ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఇన్ని గంటల పాటు ఫోన్ ముట్టుకోవద్దని పెట్టుకోవాలి. కొంపలేం మునగో, భూకంపం రాదు, భూమి బద్దలు కాదు ఫోన్ లేకపోతే. కానీ ఆగం మనం. అదేమన్నా నిజంగానే ప్రొఫెషన్ కోసం ఇంకో దానికి వాడుతున్నారంటే లేదు, టైంపాస్. అది ఇట్లా అనుకుంటూ పోతుంటే రీల్స్ ఎన్ని గంటల పాటు చూసినా అవి అయిపోవు, వస్తూనే ఉంటాయి. అవి దేనికైనా ఉపయోగపడతాయి అంటే దేనికి ఉపయోగపడదు, మన మైండే ఖరాబ్ అయింది.
అసలు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఆ మైండ్‌లో కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి.